విడుదల 38వ అధ్యాయం చదివాం కదా. ఇప్పుడు 39వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలంలో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణము గల సేవ వస్త్రములను ఆయన అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ సన్ననారుతోనూ చిత్రకారుని పనిగా సేవ చేయుటకు బంగారు రేకును పనిగా నేయుటకు బంగారును రేకులను కొట్టి అది తీగలుగా కత్తిరించి దానికి కూర్చు భుజఖండములను చేసిరి. దాని 2 అంచుల యందు అది కూర్చబడెను. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల పీనిన సన్ననారుతోనూ చేయబడెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలలో పొదికిన లేత పచ్చలను సిద్ధపరిచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేళ్ల పేర్లు వాటి మీద చెక్కబడెను. అవి ఇశ్రాయేళ్లకు జ్ఞాపకార్థమైన రత్నములుగునట్లు ఏపోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏపోదు పనివలే బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణము గల పంక్తులతోనూ సన్ననారుతోనూ చిత్రకారుని పనిగా పథకమును చేసెను. అది సత్సౌకముగా ఉండెను. ఆ పథకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జానెడు పొడుగు జానెడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తులు రత్నములను పొదిగిరి. 4 పంక్తులు రత్నములు పొదిగిరి. మాణిక్యము, గోవేదికము, మరకతం పంక్తి మొదటిది. పద్మరాగము, నీల సూర్యకాంత మనుల గల పంక్తి రెండవది. గార్త్మకము, యష్మూరాయి, ఇంద్రనీలము గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి, సులేమాన్ రాయి, సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది. వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడెను. ఆ రత్నములు ఇశ్రాయేలు పేర్లు చొప్పున 12 ముద్రలు గల చెక్కబడిన వారి పేర్లు చొప్పున 12 గోత్రముల పేర్లు ఒకదాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పథకమునకు మేలిమి బంగారుతోనూ అల్లిక పని అయిన గొలుసును చేసిరి. వారు 2 బంగారు జవలను 2 బంగారు ఉంగరములను చేసిరి. ఆ 2 ఉంగరములు పథకమును 2 కొనలను ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పథకపు కొనలను 2 ఉంగరములు వేసి అల్లబడిన ఆ 2 గొలుసులను కొనలను ఆ 2 జవలను తగిలించి ఏపోదు భుజఖండముల మీద దాన్ని ఎదుట ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఏపోదు ఎదుటనున్న పథకమును లోపల అంచున దాని 2 కొనలను వాటిని వేసిరి. మరియు 2 బంగారు ఉంగరములను చేసి ఏపోదును విచిత్రమైన నడికట్టునకు పైగా దాని 2 కూర్పునొద్ద ఉన్న దాని ఎదుట పక్కను ఏపోదు 2 భుజఖండముల మీదను దిగువను వాటిని వేసిరి. ఆ పథకము ఏపోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లు అది ఏపోదు నుండి విడిపోకుండునట్లు ఆ పథకము దాని ఉంగరములను ఏపోదును ఉంగరములను నీలి సూత్రమును కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఆ కొండ మీద మోషేకి ఎలాగైతే ఆజ్ఞాపించి చెప్పాడో, మోషేకి ఏ విధంగా చేయమని చెప్పాడో అదంతా ఇక్కడ కింద చేయడానికి మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఒకే మాటని దాదాపుగా 2-3 సార్లు 3-4 సార్లు మాట్లాడిన మాటలే మరీ జ్ఞాపకం చేస్తూ చూడు 4 సువార్తలు కూడా మనం చూసినట్టయితే 4 సువార్తలోనూ చెప్పిన మాటలే మళ్ళీ ఉంటాయి.
ఒకసారి చెప్పిందే మరలా ఇది ఆ అధ్యాయంలో ఉంది కదా, ఈ అధ్యాయంలో ఉంది కదా, ఈ అధ్యాయంలో ఉంది కదా అని అనుకుంటాం. కానీ ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైనవని, చాలా ఇంపార్టెంట్ అని, ఒకసారి చెప్తే అది సరిపోదని 1-4 సార్లు రా జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, గుర్తుందా, ఈ చెప్పింది గుర్తుందా అని 1-4 సార్లు అలా చెప్తామో అలా 4 సార్లు ఆ మాటలు దేవుడు రాయించి చెప్పి అక్కడ ఉంచాడు. కొండ మీద చెప్పాడు, మరలా తర్వాత వచ్చి ఇక్కడ కూడా చెప్తున్నాడు. అక్కడ చెప్తున్న మాటలో యాజకులు చేసే సేవ, యాజకులు చేయవలసిన సేవా విధానంలో ఆయన చెప్తున్నాడు కదా, భుజఖండముల మీద ఒక బద్దీలాగా ఉండి దానికి పుట్టి దాని మీద 1, 2, 3, 4, 5, 6 ఓ పక్కన, ఈ 1, 2, 3, 4, 6 ఓ పక్కన ఈ భుజముల మీద రత్నాలతో పొదిగిన భుజముల మీద దాన్ని ఏ పోదును దాన్ని పెట్టుకోవాలి. ఎవరు అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల వారి పేర్లు. ఎందుకు భుజాల మీద అంటే వాళ్ళ భారమంతా కూడా మోసేవారిగా దేవుని దగ్గరికి వచ్చి వారు ఏదైనా తప్పు చేసినా ఏం చేసినా సరే అవన్నీ కూడా వారికి దేవుని దగ్గర శిక్ష రాకుండా వారు చేసిన తప్పు కానీ వారు చేసిన పాపం కానీ వీరి భుజం మీద వేసుకొని యాజకులు కాబట్టి ఆ సేవా నిమిత్తం దేవుని దగ్గరికి వెళ్ళి పనిచేయవలసిన వారిగా ఉన్నారు, దేవుని వేడుకోవలసిన వారిగా ఉన్నారు. అందుకని యాజకులకు దేవుడు ప్రత్యేకమైన బాధ్యతను కడిస్తూ, అలాగే ఇంకోటి చెప్తున్నాడు కదా, పథకమును చేసి అది గుండెల మీద ఉండేలాగా అది మడత పెట్టేలా ఉండాలి. మరి తీసినప్పుడు ఆ మడత ఉన్నట్టుగా 4 వరుసలు, ఒక వరుసలో 3, ఆ మూడు కూడా కలిగి వరుసగా ఉండగా 4 రాళ్ళు కూడా మొత్తం అవి కూడా 12 రాళ్ళు, 12 గోత్రాలకి సూచనగా దాన్ని మెల్లో వేలాడదీసేలాగా దాన్ని వేసి కట్టేలాగా దాన్ని అక్కడ యాజకునికి ఒక ప్రత్యేకమైన గుర్తుగా ప్రత్యేకమైన వస్త్రాలుగా దేవుడు అక్కడ నిర్ణయించి అక్కడ ఇచ్చాడు. ఎందుకోసం అంటే వారిని ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని గుండెల మీద హత్తుకునేలాగా యాజకుడు ఉండాలి. దేవుడు ఇప్పుడు కూడా ఆ ప్రజలు గుండెల మీద హత్తుకుంటానే ఉన్నాడు, కానీ ఈ ప్రజలే దేవుని హత్తుకోలేకపోతూ ఉన్నారు. అందుకే ప్రభువారు అంటారన్నమాట, ఎన్నోసార్లు కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకున్నట్లుగా నేను ఎన్నోసార్లు మిమ్మల్ని చేర్చుకుందామని పిలిచాను కానీ మీరే రానుల్లకపోయిరి అని చెప్పి ప్రభు చాలా బాధపడతాడు. అంటే దేవుని ప్రేమ మనుషులకు అర్థం కాదు, దేవుని ప్రేమ దేవుని యొక్క మనస్సు అర్థం కాదు. యాజకులకే ఆయన అంత బాధ్యతను అప్పగిస్తూ ఉండగా ఇక దేవునికి ఎంత బాధ్యత ఉంటుంది? దేవుని మనసుతోనే దేవుని యొక్క కృపతోనే కదా ఆ యాజక సేవ జరిగించేది. యాజకునికే ఆ భుజాల మీద ఆయన పెట్టుకునే భారాన్ని ఆయన అప్పగించాయంటే అందుకే దేవుడు అంటున్నాడు కదా, గద్ద తన రెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నేను ఎర్ర సముద్రాన్ని దాటించి నేను తీసుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమే, మన జీవితంలో ఏ పరిస్థితులైనా ఏ సందర్భాలైనా ఆయన కృప లేనిదే మన వల్ల ఏమీ కాదు, ఆయన దయ లేనిదే మన వల్ల ఏమీ కాదు, ఆయన నడిపించందే, ఆయన జరిగించందే ఏ పని జరగదు, ఏ కార్యము కూడా జరగదు. మనం అనుకుంటాం ఎన్నో రకాలుగా మనం అనుకుంటాం కానీ మన ఆలోచనల ప్రకారం కాదు, కానీ ఆయన కృపను బట్టి మాత్రమే కార్యాలు జరుగుతాయి. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన లోకమును ఎంతో ప్రేమించాడో ఆ లోకంలోనే మనం ఉన్నాం. కానీ ఈ లోకమంతా కూడా మలినమైపోయింది, మాలిన్యమైపోయింది. ఆ మాలిన్యమైపోయిన లోకంలో మనం దేవుని హత్తుకునే వారిగానే ఉండాలి. దేవుడు మనల్ని హత్తుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మనం కూడా దేవుని ప్రేమించేలాగానే ఉండాలి. యాజకులకు అదే విధానాన్ని అక్కడ చెప్తూ వాళ్ళ భారాన్ని మోసేలాగా, అలాగే వాళ్ళని గుండెలు హత్తుకునేలాగా. చిన్నపిల్లలు తప్పు చేశారు, ఏం చేస్తాం? వాళ్ళు వదిలిపెట్టేస్తామా? వదిలిపెట్టం కదా. అలాగే దేవుడు అక్కడ యాజకులకి అంత బాధ్యతను అప్పగిస్తూ, అంత భారాన్ని అప్పగిస్తూ దేవుని సేవకులకు, దేవుని పిల్లలకి, సంఘం మీద ఉండే ప్రతి పరిస్థితి కూడా ఈ ఒక నిదర్శనంగా దేవుడు అక్కడ ఇస్తూ ఉండగా చూడండి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత 22వ వచనంలో, మరియు అతడు ఏపోదు చొక్కాయి కేవలం నీలు నూనెతోనూ అల్లిక పనిగా చేశాను. ఆ చొక్కాయి మధ్య ఉన్న రంధ్రములు కవచ రంధ్రముల వలె ఉండెను. అది చెనగకుడినట్లు దాని రంధ్రములను చుట్టూ ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచుల మీద నీల ధూమ్ర రక్త వర్ణములు గల పీనిన నూలుతోనూ దానిమ్మ పండ్లతోనూ మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ పండ్ల మధ్య, అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూనున్న దానిమ్మ పండ్ల మధ్య ఆ గంటలను పెట్టిరి.
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను, సన్ననార పాగాను, అందమైన సన్ననార కుల్లాయులను, పీనిన సన్ననార లాగులను, నీల ధూమ్ర రక్త వర్ణములు గల పీనిన సన్ననారతో బూటా పని అయిన నడికట్టును చేసిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి చిక్కిన ముద్రవలే దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా నడికట్టు దానికి నీలి సూత్రమును కట్టిరి. ప్రత్యక్ష గుడారపు మందిరం యొక్క పని యావత్తు సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి. హల్లెలూయా. పరిశుద్ధ మందిరపు యాజక సేవ మొత్తం సమస్తము చేయబడెను. యాజకులకి ప్రత్యేకమైన వస్త్రాలు, దానికి పైన తలపాగాకి దాని కుట్టబడిన యెహోవా పరిశుద్ధుడు అని దాన్ని రాసిన ఒక రాత పలక దాని మీద వ్రాయబడి ఉండేది. దేవుడే కిరీటం, ప్రభువే కిరీటం. ఆ కిరీటం ద్వారానే ఆ మనుషునికి విలువ. పరిశుద్ధ వస్త్రాలు దేవుని ధరించుకున్న వాళ్ళుగా, వాళ్ళ క్రియలు కానీ సేవకులుగా ఉన్నవాళ్ళు, దేవుని యాజక సేవ చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క క్రియలు కానీ వాళ్ళ యొక్క పద్ధతి కానీ వాళ్ళ యొక్క వస్త్రాలని సూచిస్తూ ఉండగా, ఆ వస్త్రం ఎలా ఉండాలంట, మలిన వస్త్రం తీసేసి మహిమ వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. పాత రోత జీవితం మరలా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. యాజక సేవ చేస్తున్న సేవకుడు ఇంకా పరిశుద్ధంగా, ఇంకా యథార్థంగా, దేవుని పోలి, దేవుని కలిగి, దేవుడిచ్చిన ఆ యొక్క మహిమ కలిగిన వస్త్రాలే ధరించుకొని, నీల ధూమ్ర రక్త వర్ణములు గల మంచి పేరు నారతో, సన్న నారతో చేయబడిన ఆ వస్త్రాలు, దానికి కట్టబడిన గంట, అలాగే దానికి కట్టబడిన గంట, దానికి తగ్గట్టుగా దానిమ్మకాయలు, దాన్ని చెయ్యాలి. దాన్ని ఎందుకు అంటే యాజక సేవ చేయడానికి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ లోపల వారు ఎక్కడైనా అపరిశుద్ధంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, దేవుని యొక్క ఉగ్రత అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడే గిలగిలా కొట్టుకొని చనిపోతారు. ఆ గంటలు ఆగిపోయినంటే, ఆ శబ్దం అనేది ఆగిపోయిందంటే ఇక దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది అని అర్థం. అందుకని చెప్పి దేవుడు అక్కడ ఆ విధానాన్ని కూడా, ఆయన అనంత జ్ఞాని, ఆయన జ్ఞానానికి మించింది మరొకటి లేదు. ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. మనం చేస్తున్న సేవా విధానం కానీ, ఆ పని కానీ అంతా కూడా దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, దేవుని ఆత్మచేత అది జరుగుతూ ఉండాలి. ఆయన దయలోనే అది జరుగుతూ ఉండాలి, ఆయన కృపలోనే అది జరుగుతూ ఉండాలి, దేవుని ఆత్మచేత అది జరుగుతుండాలి. చూడండి, అదంతా కూడా దేవుడు చెప్పిన విధానంలోనే అది జరిగించి ఉండగా మొత్తం కూడా చేసిరి. 33వ వచనంలో, అప్పుడు వారు మందిరమును, గుడారమును, దాని ఉపకరణములన్నిటినీ, దాని పులుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మెలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్లతోలను, పైకప్పును, సముద్ర వత్సలతోలను, పైకప్పును, కప్పు తెరను, సాక్ష్యపు మందసమును, దాని మోతకర్లను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణలను, సముఖపు రొట్టెలను, పవిత్రమైన దీపవృక్షమును, సవరించు దాని ప్రదీపములను, అనగా దాని ప్రదీపముల వరుసను, దాని ఉపకరణములన్నింటినీ, దీపము కొరకు తైలమును, బంగారు వేదికను, అభిషేక తైలమును, పరిమళ ధూప ద్రవ్యమును, శాలా ద్వారమునకు తెరను, ఇత్తడి బలిపీఠమును, దాని కుండు ఇత్తడి జల్లెలను, దాని మోతకర్రలను, దాని ఉపకరణలన్నిటినీ, గంగాలమును, దాని పీటను, ఆవరణపు తెరలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, ఆవరణ ద్వారమును తెరను, దాని తాళ్లను, దాని మేకులను, ప్రత్యక్ష గుడారములో మందిరము సేవ కొరకైన ఉపకరణలన్నిటినీ,
పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోను పరిశుద్ధ వస్త్రములను అనగా కుమారులకును వస్త్రములకును మోషే యొద్ద తీసుకుని వచ్చిరి. వస్త్రం మోషే యొద్దకు తీసుకుని వచ్చిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి గనుక మోషే వారిని దీవించెను. హల్లెలూయా. మోషే దాన్ని చేసెను. మోషే దేవుడు ఎలా అయితే చూపించాడో అదంతా కూడా అలాగే చేసి ఉండగా దేవుడు వారిని చూసి వారిని దీవించాడు. మోషే వారిని దీవించాడు. దేవుడు చేసినట్లుగా దేవుడు చెప్పినట్లుగా అది జరుగుతూనే ఉండాలి. ఆ మందిరం యొక్క విధానం అంతా కూడా అక్కడ జరిగిన పనంతా కూడా ఆయన కృపను బట్టి దాన్ని బట్టి అదంతా జరుగుతూ ఉండగా ప్రత్యక్ష గుడారం కానీ దాని పైకప్పు కానీ మందసము కానీ కరుణాపీఠం కానీ అలాగే ఆవరణం కానీ దాని ప్రకారంగా కట్టిన దాన్ని కానీ దాన్ని కట్టే దిమ్మెలు కానీ వాటి మేకులు కానీ అన్నీ కూడా సమస్తము కూడా దేవుడు ఎలాగైతే చూపించాడో అవన్నీ కూడా అలాగే ఇక్కడ భూమి మీద కట్టారు. ఇప్పుడు మహిమ కలిగిన దేవుడు అక్కడ దిగి వచ్చి వారందరితో మాట్లాడి ఆ ప్రత్యక్ష గుడారంలోని ప్రజలందరూ కూడా పాలించాలి. ఆ పాలించవలసిన సందర్భం అనేది ఇక ముందు రాబోతుంది, ఇప్పుడు కూడా రాబోతుంది. మూడవ మందిరాన్ని కట్టడానికి కూడా ఇశ్రాయేలు ఇది మొదటి మందిరం సొలొమోను కట్టాడు. తర్వాత ఈ తాత్కాలిక గుడారాన్ని ఇది ప్రభువుది, ఆ తర్వాత సొలొమోను కట్టాడు. ఆ తర్వాత హెరోదు కట్టాడు. ఇప్పుడు మూడో మందిరాన్ని మరలా మూడోసారి దాన్ని కట్టడాన్ని చూస్తున్నారు. అప్పుడు ప్రభు రానై ఉన్నాడు. ఇదంతా కూడా ఈ సేవా విధానంలో ఇదంతా కూడా జరుగుతుండగా ఆయన నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం నైనా మహాపరిశుద్ధుడైన దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవం గల యేసయ్య జీవాధిపతి అయా సర్వశక్తిమంతర స్తోత్రాడ మీకే వందనాలు, స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందాలి. అన్ని విషయాలు తండ్రి మీ కృప మీ దయ మా మీద నుంచి మీ ఆత్మ మీ అభిషేకం మా నుంచి మీ సన్నిధి ప్రసన్న మాకు తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని యేసయ్యా మీకు వందనాలు. దేవదేవుడా మీకు స్తోత్రాలు చేస్తూ మీ కార్యములు జరిగించి కృపతలు వదిలి చేసి మీరే మహిమ పొందమని తండ్రి నాన్న మీకు వందనాలు. దేవదేవుడా మీకు స్తోత్రాలు చేస్తున్నాయినా అయ్యా వాక్యం వినిచిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, వెలిగించండి, కృపదయించండి, దయచేసి సహాయం చేసి నడిపించి మీరే మహిమ పొందమని మీ సన్నిధి ప్రసన్న తోడుగా ఉంచి నడిపించి కార్యం జరిగించమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.